210 మీటర్లు మరియు 140 మీటర్లు పొడవున్న 2 రైళ్లు ఒకే దిశలో వరుసగా 80 km/h మరియు 150 km/h వేగంతో నడుస్తున్నాయి. వెనుక నుండి వస్తున్న వేగవంతమైన రైలు మరొక రైలును పూర్తిగా దాటడానికి పట్టే సమయం నిమిషాల్లో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ సమయం ఉంది కాబట్టి టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. 150 మీటర్స్ మరియు 140 మీటర్స్ ఎంత అవుతుంది? 350 బై ఇక్కడ 2 రైళ్లు ఒకే దిశలో వరుసగా 80 km/h 150 km/h వేగంతో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ని తీసివేయాలి. 150 మైనస్ 80 ఎంత వస్తుంది? 350/70. 350/70 ఇది km/h ఉంది కాబట్టి m/s మార్చుకోవాలి. 350/70 into 5/18. 70 into 5 ఎంత? 350. ఈ 350కి ఈ 350 క్యాన్సిల్ అవుతుంది. ఈ 18 సెకండ్లో ఉంది కాబట్టి మినిట్స్లోకి మార్చాలి. 18/60. 6 3 18, 6 10 60. 3/10. 3/10 అంటే మనకి ఎంత వస్తుంది? 0.3. ఆన్సర్ 0.3 నిమిషాలు.